ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మీకు నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ లైవ్ సెషన్లో ఈ విధంగా పాల్గొనడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా పేరు నూతని, నేను హైదరాబాద్లో డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ లైవ్ సెషన్ని ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నాయన తండ్రి, ఈ లైవ్ సెషన్ ద్వారా తండ్రి ప్రభువా నాయన నీ యొక్క వాక్యాన్ని మేము తండ్రి ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. కృపగల రాజా తండ్రి దేవా, నా సాక్ష్యాన్ని బట్టి ప్రభువ తండ్రి వినుచున్న వారిని మీరు బలపరుస్తారని నేను విశ్వసిస్తున్నాను నాయన తండ్రి. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. కృపగల రాజా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ ప్రభువ, పాటల ద్వారా మీరే మహిమ పొందండి నాయన. ప్రభువ, ఈ లైవ్ సెషన్ అంతా ప్రభువ చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకును ప్రభు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు సహాయము దయచేయండి. ప్రభు, మీ ఆత్మచేత నన్ను నింపి నాయన ప్రభువ మీరే వాడుకొనమని తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మీ నామంను మాత్రమే హెచ్చిస్తూ నజరేడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని మనము తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దామండి. సోలిపోయినా నా ప్రాణము చేయి పట్టి నన్ను లేపితివి. సోలిపోయినా నా ప్రాణము చేయి పట్టి నన్ను లేపితివి. నన్నాదరించి చేరదీసి కన్నీరు తుడిచి హత్తుకొంటివి. నన్నాదరించి చేరదీసి కన్నీరు తుడిచి హత్తుకొంటివి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు. నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో నే సాగెదను. ఈ లోకము నన్ను విడిచినను, నన్ను విడువని నా దేవుడవు. ఈ లోకము నన్ను విడిచినను, నన్ను విడువని నా దేవుడవు. ఎవ్వరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకొంటివి. ఎవ్వరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకొంటివి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు. నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో నే సాగెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ
ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. ఏ రీతి స్తుతి ఎంతున్నాను పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకానున్న నన్ను ఏ భయము నీకేలయనుచు అభయంబునిచ్చావయ్యా ఏ దారి కనబడనివే నీళ్ళు మిగిలాయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదయ్యా ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన కానీ నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా నాకేమి స్పృహ లేని వేళ ఊపిరిని పోసావయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు. కృపగల రాజా తండ్రి, ప్రభు ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, నీ నామాన్ని ఘనపరిచి ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నాయన నీలో బలపడుటకు మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లైవ్ సెషన్ అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. ప్రభువా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా మీరు చక్కగా దీనిని నడిపించటకు మాకు కృప చూపించండి నాయన. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ ఆత్మచేత నన్ను నింపి నాయన ప్రభువా తండ్రి నీ యొక్క ప్రభువా పాత్రగా వాడుకొని ప్రభువా వినుచున్న వారిని బలపరచునట్లు ప్రభు మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రం. మీకు నా వందనాలండి. ముందుగా నన్ను ఈ లైవ్ సెషన్కి ఆహ్వానించిన ఉషా అక్కకి నా కృతజ్ఞతలు. అక్క, మీరు నన్ను ఆహ్వానించినందుకు మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా వందనాలు. మీ అందరికీ ముందుగా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన రీతిగా నా పేరు నూతని. నేను ఒక డెంటిస్ట్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. సో దేవుని యొక్క పనిలో దేవుడు నాకు వీలైనంతలో దేవుడు నన్ను వాడుకుంటున్నందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాను. అద్భుత రీతిగా ప్రతి చోట్ల నన్ను ఒక సాక్ష్యంగా దేవుడు నన్ను నిలబెడుతున్నందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. నేను ఒక అన్య కుటుంబం నుండి వచ్చిన దానను. మా యొక్క కుటుంబము ఘోరమైన విగ్రహారాధనలో ఉన్న ఫ్యామిలీ.
విపరీతమైన విగ్రహారాధన ఎంతగానో ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉపవాసాలు ఉండి చాలా నిష్టగా ప్రతి ఒక్క మూఢనమ్మకాన్ని నమ్మి ప్రతిదీ నిష్టగా జరిగించేటువంటి కుటుంబం నుండి నేను వచ్చినాను. సో మా యొక్క కుటుంబం గురించి దేవుని మేము విశ్వసించక మునుపు జరిగిన విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా యొక్క సాక్ష్యం మిమ్మల్ని ఖచ్చితంగా బలపరుస్తుంది అని నేను నమ్ముతున్నానండి. దేవుని వద్దకి మిమ్మల్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో నా నేటివ్ వచ్చేసి నిజామాబాద్ అండి. సో నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను, బట్ మై నేటివ్ ఇస్ నిజామాబాద్. మై ఫ్యామిలీ ఈజ్ అ ప్యూర్ హిందూ ఫ్యామిలీ. అయితే ఇదిలాగా ఉంటుండగా మా మమ్మీకి విపరీతమైన నడుము నొప్పి ఉండేదండి. నేను పుట్టినది మొదలుకొని ఆల్మోస్ట్ తన లైఫ్ టైం తను మ్యాక్సిమం జీవించినదంతా, అంటే నేను చూసిన మా మమ్మీ లైఫ్ టైం మ్యాక్సిమం కూడా ఆ యొక్క నడుము నొప్పితో బాధపడుతూ ఉండేది. ఏ దేవుడైనా తన యొక్క నడుము నొప్పి నుండి విడుదల ఇవ్వకపోతాడా అని చెప్పి ప్రతి విగ్రహంని మా మమ్మీ ఆశ్రయించారు. ప్రతి ఒక్క విగ్రహారాధనని చాలా నిష్టగా పాటించేవారు. అలాగా గడుస్తూ ఉంటుండగా ఈ నడుము నొప్పి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది, కానీ ఏ విధమైన దానిలో ఆ నడుము నొప్పి తగ్గడం మాత్రం ఏ విధంగా కూడా లేదు. సో మా మమ్మీ విషయంలో ఇదిలాగా ఉంటుండగా మా యొక్క కుటుంబంలో శాంతి సమాధానం అస్సలే ఉండేది కాదు. ఎంతగానో వేదన, ఎంతగానో అరుపులు, ఒక గందరగోళం కంటిన్యూస్గా ఇంట్లో ఉండేది. అట్లాంటి ఎన్విరాన్మెంట్లో నేను పెరిగి ఉన్నాను. సో ముఖ్యంగా నాకు మా మమ్మీకి విపరీతమైన గొడవలు అయ్యేవండి. ఎంతగానో నేను నలిగిపోయి కృంగిపోయి ఉన్న చైల్డ్హుడ్ కలిగి ఉన్న దానిని. అంటే ఆ గొడవలకి నా చైల్డ్హుడ్ అంతా ఇది నేను నా 10th క్లాస్ వరకు ఉన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా చైల్డ్హుడ్ అంతా కూడా మా మమ్మీ నేను ఈ గొడవల మధ్యలోనే పెరిగాను. ఎంతగానో మమ్మీ నన్ను కొట్టేవారు. ఒక పేరెంట్ ఖచ్చితంగా కిడ్స్ని మందలిస్తూ, దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది, మందలిస్తూ పెంచాలి అంటే సరి అయిన మార్గంలో లేకపోతే అని వాక్యం సెలవిస్తుంది. అయినా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అట్లాంటి మందలింపు కాదు. ఇది చాలా ఎక్స్ట్రీమ్. నేను నా మాటల్లో వర్ణించలేను. నేను ఎన్నోసార్లు ఇంట్లోంచి పారిపోవాలనుకున్నాను. కంప్లీట్ నా చైల్డ్హుడ్ అంతా ఆ కిడ్ లాగా ఉంటున్న ఏజ్లో కూడా నా చైల్డ్హుడ్ అంతా సూసైడల్ థాట్స్తో ఉండేది. ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఈ యొక్క బాధలోంచి విముక్తి కలుగుతుంది, ఎలాగ ఈ యొక్క బాధలోంచి నేను విడుదల పొందుతాను, నేను ఏం చేయకపోయినా ఎందుకు నేను ఇట్లాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఆ స్కూలింగ్ ఏజ్లో ఉంటున్నప్పుడే నా హృదయంలో బాగా నాటుకుపోయి ఉన్న ఆలోచనలు. ఎక్కడ నాకు ప్రేమ దొరకట్లేదు, ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదు, సొంత ఇంటి వారైతే అస్సలే ప్రేమ లేని ఒక కుటుంబంలో నేను ఉంటున్నాను, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు అన్నటువంటి సందర్భాలు, అట్లాంటి మెంటల్ స్టేట్లో నేను నా చైల్డ్హుడ్ అంతా గడిపినాను. సో అయితే మా మమ్మీకి ఇటు బ్యాక్ పెయిన్ ఉంటున్నప్పటికీ ఇటు నా జీవితంలో నేను ఇట్లాంటి స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నాను. ఇదిలాగా గడుస్తూ ఉంటుంది. దీని కొరకు మా మమ్మీ ఎందరో తాయతులు కట్టే వాళ్ళ దగ్గర కానీ మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి కానీ ఎంతగానో మా మమ్మీ ఎవ్రీ సింగిల్ థింగ్ ఎక్సెప్ట్ జీసస్, ఎవ్రీ సింగిల్ థింగ్ని మా మమ్మీ ట్రై చేశారు. ఏదైనా ఈ నడుము నొప్పి నుండి విడుదల ఇస్తుంది ఏమో అని ప్రయత్నించారు. సో ఇది ఇలా గడుస్తుండగా ఒకరోజు నేను ఇంకా కంప్లీట్గా చాలా విపరీతమైన గొడవ జరిగిన రోజున నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి ఐ ఈవెన్ ప్యాక్డ్ మై బ్యాగ్. నా బ్యాగ్ని కూడా ప్యాక్ చేసుకొని నేను ఇంకా అందరూ పడుకున్న తర్వాత నేను ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి నేను ఆ టైంలో అది నా 9th క్లాస్ అండి. నా 9th క్లాస్లో నేను ఉన్నప్పుడు ఎలాగ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతుకుతానో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ ఈ ఇంట్లో మాత్రం ఉండకూడదు, ఇంకా నేను తట్టుకోలేని స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. అట్లాంటి సమయంలో మా డాడీ ఇవన్నీ జరుగుతున్న టైంలో ఎవ్రీడే కామ్గా ఉండి, అంటే నేను ఎంత స్ట్రగుల్ చేస్తున్నా కానీ పట్టించుకోకుండా ఉన్నారు. హీ నోస్ దాట్ నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అని.
బట్ యెట్ హీ కెప్ట్ సైలెంట్. కానీ ఆ రోజున దేవుడు ఏ విధంగా ఈ ద్వారాలు తెరిచారో, కానీ ఆ రోజున మాత్రం దట్ వెరీ నైట్ వచ్చి మా డాడీ నిన్ను హాస్టల్లో వేయాలనుకుంటున్నాను, సో ఈ బాధల నుండి నువ్వు ఇప్పుడు మేబీ నీకు విముక్తి కలుగుతుందేమో అని నాతో మాట్లాడడం జరిగింది. సారీ. సో నేను ఇంకా ఆ యొక్క ఆలోచన నుండి నేను వెనకడుగు వేశాను. నేను వెళ్ళిపోవాలి ఇంట్లోంచి అనుకున్న ఆలోచనలోంచి నేను ఇంకా ఓకే ఇదొక్కసారి ప్రయత్నించి చూడొచ్చేమో, హాస్టల్లో వేస్తే నా ఆలోచనలు నా మెంటల్ సిచ్యువేషన్స్ మారుతాయేమో, నేను కూల్గా కామ్గా అందరి పిల్లల్లాగే ఉండొచ్చేమో అని ఆశపడి ఇంకా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకునే ఆలోచనని నేను విడిచిపెట్టేశాను. ఇలాగా నన్ను హాస్టల్లో వేసేశారు. హాస్టల్లో వేసేసాక మా మమ్మీ కంప్లీట్లీ బెడ్ రిడెన్ అయిపోయారు. కంప్లీట్గా అసలు అప్పటికి ఆన్ అండ్ ఆఫ్ ఉండేవారు. అంటే ఒక రోజున కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటే ఒక రోజున వంట చేయడానికి కుదిరేది, ఆ విధంగా తను అలాగా ఉండేది. సో కానీ నన్ను హాస్టల్లో వేసిన తర్వాత కంప్లీట్లీ బెడ్ రిడెన్ అయిపోయారు. నా సిబ్లింగ్స్ని కూడా హాస్టల్లో వేసేసారు, మమ్మీ చూసుకోలేకపోతుందని చెప్పి. మా డాడీ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారండి ఇంటికి. సో కంప్లీట్ హోల్ డే మమ్మీ ఒక్కతే ఇంట్లో ఉండాలి. ఇట్లా ఒక్కతే బెడ్ పైన ఉండి తను కనీసము తినడానికి కూడా లేకుండా అంతటి కండిషన్లో తను ఉండి చాలా వీక్ అయిపోయి, తనతో మాట్లాడేవారు లేరు, తినడానికి లేదు, అట్లాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఇంకా నా కదలలేని పరిస్థితిలో ఉంది, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి టైంలో మా మమ్మీ ఇంకా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు మా మమ్మీ ఒక లెటర్ కూడా రాసేసుకున్నారు. నా సూసైడ్కి కారణం నా అన్హెల్దీ జీవితమే, నా యొక్క శరీరమే, నా యొక్క ఈ యొక్క నొప్పిని భరించలేక నేను ఇలాగా ఒంటరిగా జీవించలేక నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఒక లెటర్ రాసి తను చనిపోదామని నిర్ణయించుకుంది. ఇది ఇలాగుండగా మా డాడీకి ఒక గొప్ప దర్శనం కలిగింది. డ్రీమ్, ఆ యొక్క డ్రీమ్లో, ఆ యొక్క కళలో ఒక గొప్ప వెలుగులోంచి ఒక గొప్ప స్వరము వినబడుతూ ఉందంట. అయితే ఆ స్వరము మీరు ఎన్ని ప్రయత్నించినా వ్యర్థమే కానీ యేసయ్య యుద్ధకు రండి అని ఒక చిన్న మాట ఆ యొక్క స్వరంలోంచి వినపడిందంట. అయితే ముఖ్యంగా మెయిన్ థింగ్, మా డాడీకి విశ్వాసులన్నా క్రైస్తవులన్నా అస్సలు నచ్చదు. సో ఈ విషయాన్ని మాతో అప్పటికే ఇమ్మీడియట్గా పంచుకోలేదు, కానీ ఆయన మనసులో పెట్టుకున్నారు. మా యొక్క డాడీ వాళ్ళ బాబాయ్ గారు ఆల్రెడీ దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఆయన వచ్చి డాడీని క్యాజువల్గా కలవడానికి ఒక రోజున వచ్చినప్పుడు మా మమ్మీ పరిస్థితిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగ కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోయింది, నెలలు గడుస్తున్నాయి, కానీ తనలో ఏం మార్పు లేదు, ఒకసారి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని చెప్పగానే ఆ యొక్క బాబాయ్, మా డాడీ వాళ్ళ బాబాయ్ మా ఊరిలో ఉన్న పాస్టర్ అంకుల్ని తీసుకొని మా ఇంటికి వచ్చి మా మమ్మీ కొరకు ప్రార్థన చేశారు. ఒక చిన్న ప్రార్థన ప్రారంభం అవ్వగానే మా మమ్మీ కంప్లీట్గా మంచానికి అతుక్కొని పోయి ఉన్న వ్యక్తి విపరీతమైన కేకలతో, విపరీతమైన అరుపులతో, ఆ దురాత్మ తనలో ఎన్ని ఏళ్ల నుండి ఉందో కానీ ఆ దురాత్మ ఆ రోజున బయటికి వచ్చి ఆ ప్రార్థనకి తట్టుకోలేకపోయింది, ఆ శక్తికి తట్టుకోలేకపోయి విపరీతమైన కేకలు వేస్తూ కొట్టుకుంటూ ఉంది. అట్లాగా ఉన్నప్పుడు మా మమ్మీ దాని తర్వాత ఇంకా ఆలోచించింది. అంటే ఆ టైంకి తన పిల్లో కిందనే ఉందండి ఆ యొక్క సూసైడ్ లెటర్. ఆ సూసైడ్ లెటర్ని నెక్స్ట్ ఇంకా చనిపోవాల్సిన టైంలో దేవుడు వచ్చి ద్వారాలు తెరిచాడు, ఆయనని మాకు కనపరుచుకున్నాడు ఆయన. సో ఆ యొక్క ప్రార్థనకి మా మమ్మీ అలాగ రియాక్ట్ అయిపోయేసరికి తనలోంచి తనకు తెలియకుండా ఆ విధమైన దురాత్మ అరుపులు కేకలు వచ్చేసరికి తను ఆలోచించడం ప్రారంభించింది. ఎన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని గొప్ప గొప్ప మంచి ఏమంటారు పుణ్యక్షేత్రాలు అని చెప్పిన స్థలాలకి వెళ్ళినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా
ఎక్కడ కూడా ఈ దురాత్మ కొంచెం కూడా భయపడలేదు ఎప్పుడు కూడా. ఇంకా ఇంకా అధికమైంది, ఇంకా ఇంట్లో రెస్ట్లెస్నెస్ అధికమైంది, ప్రశాంతత లేకుండా ఉండడం అధికమైంది, మా మమ్మీ నొప్పి అధికమైంది. కానీ ఎక్కడ కూడా ఈ దురాత్మ భయపడలేదే. ఒక చిన్న ప్రార్థన, మనిషి చేసిన ప్రార్థన, అది కూడా ఒక చిన్న మనిషి చేసిన ప్రార్థనకి దురాత్మ భయపడిందంటే ఈ యొక్క దేవుని దగ్గర ఎంత శక్తి ఉందో. చిన్న ప్రార్థనకే దురాత్మ భయపడిందంటే ఈ యొక్క దేవుని దగ్గర ఎంత గొప్ప అద్భుతమైన శక్తి ఉందో. అన్నీ అయిపోయాయి, ప్రతి ఒక్క విగ్రహం అయిపోయింది. మాకు ఉన్న నాలెడ్జ్ని బట్టి కొన్ని వేరే మతాల వైపునకు కూడా మేము ట్రై చేయడం జరిగింది. అన్ని విధాలుగా అయిపోయింది. ఒక దేవుని యొద్దకు రావడం మాత్రమే మిగిలి ఉండే. ఇది ఒక్కటి ప్రయత్నించి చూద్దాం, లాస్ట్ ఆప్షన్ లాగా. అంటే కంప్లీట్గా మా మమ్మీ విశ్వసించి కాదు, కానీ ఈ యొక్క దేవుని దగ్గర ఏదో శక్తి ఉంది, ఈ శక్తి ఏంటో తెలుసుకుందాం, ఇది ఒక లాస్ట్ ఆప్షన్, లాస్ట్ ట్రై లాగా చూసి ఇక్కడ కూడా జరగకపోతే అప్పుడు చనిపోదాము అని ఆ లెటర్ని అలాగే తల కింద ఉంచుకుందండి. సో ఇట్లాగా ఉండి ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర నుండి బైబిల్ తీసుకొని టీవీలో వాక్యం వింటూ అలా అలా నెమ్మదిగా యేసయ్య నిజమైన దేవుడు అనే సత్యాన్ని మా మమ్మీ మొదట గ్రహించుకున్నారు. ఇది గ్రహించుకున్న తర్వాత మా మమ్మీ ఇంకా లెటర్ తీసి చింపేసి పడేశారు. దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించారు. అయితే ఈ జర్నీలో నేను హాస్టల్లో నుండి ఆ టైంలోనే ఇలా జరుగుతున్న సమయాల్లో నేను అప్పుడు హాస్టల్లో హాలిడేస్ ఇస్తే ఇంటికి వచ్చాను. అట్లాగా మా మమ్మీని నేను ఎవిడెంట్గా నా కళ్ళతో నేను చూశాను. ప్రార్థన జరుగుతున్న టైంలో విపరీతమైన కేకలతో ఆ దురాత్మ ఏ విధంగా భయపడిందో చూశాను. నేను నా 10th క్లాస్లో ఉన్నాను ఆ టైంలో. బట్ నేను దేవుని అంతగా విశ్వసించలేదు. ఓకే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అని అనుకున్నాను, కానీ నాకు దేవుని విశ్వసించే అంత నాలెడ్జ్ ఆ టైంకి రాలేదు. కానీ మేము ఒక సంఘానికి వెళ్ళి అక్కడ మేము ఒక 15 days కంప్లీట్ అకామిడేషన్తో పాటు 15 days అక్కడే ఉన్నాం, ఈ దురాత్మ నుండి ఎలాగైనా విడుదల పొందాలి అని చెప్పి. అట్లాగా వెళ్ళి ఉంటున్న టైంలో నేను మా మమ్మీ అక్కడ వెళ్ళి ఉంటున్న సమయంలో దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఏ విషయం మాట్లాడి నన్ను ఆయన యొక్క హస్తాల్లోనికి నన్ను తీసుకున్నారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఒక్క మాటతోటి నేను దేవుణ్ణి విశ్వసించడం నా మొట్టమొదటి అడుగు దేవునిలో ప్రారంభమైంది. లోకంలో ఎవ్వరు నన్ను ప్రేమించేవారు లేరే. నాకు సొంత కుటుంబము నన్ను ఒక ద్వేషించే విధంగా నన్ను చూస్తున్నారు. ప్రేమించేవారు ఒక్కరు లేరు, ఇంట్లో లేరు, బయట లేరు, ఫ్రెండ్స్లో లేరు, ఎక్కడ కూడా నాతో ప్రేమగా మాట్లాడే వ్యక్తులే లేరు. కానీ ఈయన ఎవరో కూడా నాకు తెలియదు. అప్పటికి తెలియని దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట చెప్పగానే నేను ఆయనలో నా యొక్క విశ్వాసం జర్నీలో వేయడం జరిగింది. ఆ రీతిగా నెమ్మదిగా దేవుడు ఎంతగానో మాట్లాడుతూ, మన దేవుడు మాట్లాడే దేవుడు. అప్పటి వరకు ఉన్న విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడేది వ్యక్తి మాత్రమే, అవతల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ రాదు. మనమే మాట్లాడుకోవాలి, మనమే విగ్రహాలకు అర్పించుకోవాలి. బట్ అక్కడి నుండి ఎటువంటి రెస్పాన్స్ మనకి రాదు. ఆ యొక్క విగ్రహాల నుంచి ఎటువంటి మాటలు మన హృదయానికి తాకడానికి, మనతో మాట్లాడడానికి రావు. కానీ నా దేవుడు నాతో ప్రతి దినం మాట్లాడుతూ ఉండగా నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, నా యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాను. ఈ రీతిగా నా యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. సో నేను మా మదర్ ఇద్దరం కూడా దేవుని అంగీకరించి మా యొక్క విశ్వాస జీవితం ప్రారంభించాము. అయితే మా మమ్మీ ఇదంతా జరిగిపోయి మేము ఇంటికి వచ్చేసి తను విడుదల పొందిన తర్వాత కామ్గా మేము మా యొక్క క్రిస్టియన్ లైఫ్ని మేము, బట్ యట్ ఇట్స్ అ సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్, వీ హ్యాడ్ అ సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్. మా డాడీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తను క్రైస్తవ వ్యతిరేకి. తను దేవుణ్ణి మేము నమ్ముకోవడం ఆయనకి ఇష్టం లేదు. అంటే ఇప్పుడు అవిశ్వాసులు ఏ రీతిగా అయితే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ సింగిల్ విజిట్లో వెళ్ళి వారి యొక్క అర్పణలు అర్పించుకొని ఇంటికి చేతులు దులిపేసుకొని ఎలాగైతే వస్తారో మేము కూడా అదే విధంగా చేస్తామేమో అని అనుకున్నారు. కానీ మేము దేవుణ్ణి యొక్క తాకుదలని టేస్ట్ చేశాం కాబట్టి, ఆయన ప్రేమని రుచి చూసాం కాబట్టి మనం ఆ విధంగా ఉండలేము. దేవునిని విడిచిపెట్టి మనము బ్రతకలేము.
మేము కానీ ఆ డాడీని ఆ సమయంలో ఎదిరించలేక మేము ఒక సీక్రెట్ బిలీవర్స్గా మేము మా యొక్క ఫ్యామిలీలో మేము నడుస్తున్న టైం అది. సో మా డాడీ ఎన్నోసార్లు మా యొక్క బైబిల్స్ని తీసుకొని పాడేశారు, మా కళ్ళ ముందే చింపేశారు. ఇట్లాంటివి ఎన్నోసార్లు జరిగాయి. మేము ఇంట్లో మా కిచెన్లో దాచిపెట్టుకుని వాక్యాన్ని చదువుకునే వాళ్ళము. టీవీ మాత్రమే అప్పుడు మాకు చర్చ్, ఇంకా మమ్మల్ని మా డాడీ పర్మిషన్ లేకుండా మేము కాల్ కూడా బయట పెట్టలేని పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో మాకు టీవీ, వాక్యం, ఆరాధన, శుభవార్త ఛానల్స్, ఆ ఛానల్స్కి నేను నిజంగా ఎంతగానో రుణపడి ఉన్నాను. ఆ ఛానల్స్ ద్వారా మేము దేవుని ఎంతగానో తెలుసుకున్నాము, దేవునిలో బలపడ్డాము. ఈ రీతిగా మేము దేవునిలో స్థిరపడి మా యొక్క క్రైస్తవ జర్నీని సీక్రెట్గానే కంటిన్యూ చేస్తున్నాము. ఒక రోజున మా మమ్మీ మేమంతా కామ్గా ఉండి మాకు సాఫీగా డేస్ గడుస్తున్న రోజున షీ ఓపెన్ హర్ హార్ట్. తన హృదయాన్ని ఓపెన్ చేసి ఇన్ని రోజులు ఏం జరిగిందనేది తను మాట్లాడింది. ఏంటంటే ఇంతకాలము అంటే నా చైల్డ్హుడ్ అంతా మేము దేవుని తెలుసుకొని మా యొక్క జీవితాలకు విడుదల పొందేంత వరకు మా మమ్మీ నన్ను చూసినప్పుడల్లా ఈ పాపని, ఈ పిల్లని ఎలా చంపేద్దామా అనే ఆలోచనలు వచ్చేవి అని నాతో పంచుకున్నారు. ఎట్లా చంపేద్దాము ఈ పిల్లని అని నేను చూసినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలే నాకు వచ్చేవి అని చెప్పి మా మమ్మీ అన్నారు. సో ఐ వాజ్ షాక్డ్ కంప్లీట్లీ. నేను ఆ మాటలకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో తెలియలేని స్టేజ్లో ఉండిపోయాను. అంటే దురాత్మ ఎంతలా పనిచేసిందో ఈ ఒక్క మాటతో మీకు అర్థమవుతూ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ఒక్క మాటతో నేను కూడా రియలైజ్ అయ్యాను, దేవుడు ఎట్లాంటి పరిస్థితుల్లోంచి నాకు విడుదలనిచ్చాడు. నన్ను చంపేయడానికి వచ్చిన దురాత్మ నుండి దేవుడు నాకు విడుదలనిచ్చాడే, మా మమ్మీని కూడా చంపేయడానికి వచ్చిన దురాత్మ నుండి దేవుడు విడుదలనిచ్చాడే అని చెప్పి దేవుడిని ఎంతగానో మేము ఆ క్షణంలో స్తుతించుకున్నాము. సో నేను ఈ రీతిగా మా మమ్మీ నేను ఈ రీతిగా రక్షణలోనికి వచ్చి నడుస్తున్నాము. నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మా డాడీ నుండి మేము ఒక సీక్రెట్ బిలీవర్స్గా మా యొక్క విశ్వాస జీవితం నడుస్తూ ఉంది. సో కానీ హృదయం లోతుల్లో మాత్రము ఎంతగానో ఆయన దగ్గర మేము రివీల్ అయిపోవాలి అనే ఆలోచన నాకు, మా మమ్మీకి కంటిన్యూస్గా ఉంటుంది. ఈ యొక్క సీక్రెట్ ఫెయిత్ అనేది కరెక్ట్ కాదు, వాక్యానుసారము కాదు అంటే నడిచి మేము ఆ కన్విక్షన్ వచ్చి మా హృదయంలో వచ్చేంత వరకు అయితే మేము బాగానే ఉన్నాము మా సీక్రెట్ ఫెయిత్లో. బట్ దేవుడు మా హృదయాలు ఆ భారం కలిగిస్తున్నప్పుడు నేను ఇంకా మా మమ్మీతో అన్నాను, మనం ఇంకా డాడీతో మన యొక్క విశ్వాసం గురించి చెప్పేయాలి అని. సో వన్ ఫైన్ డే మేము మా డాడీ దగ్గర రివీల్ అయిపోయాము మా యొక్క విశ్వాసం గురించి. ఆయన ఇంకా అప్పటి వరకు ఎప్పుడైనా ఏదైనా విగ్రహారాధనకు సంబంధించి మా మమ్మీని ఫోర్స్ చేసేవారు కాదు, కానీ మమ్మల్ని కిడ్స్ని ఫోర్స్ చేసేవారు. నన్ను నా సిబ్లింగ్స్ని మేము మ్యాక్సిమం ఏదో ఒకటి రీజన్ చెప్పి తప్పించుకునే వాళ్ళము. అలా లాంగ్ ఇయర్స్ గడుస్తూ ఉంది. అయితే మేము ఓపెన్ అప్ అయింది ఎప్పుడంటే కోవిడ్ టైంలో, లాక్డౌన్ ఉంటున్న టైంలో మేము మా డాడీ దగ్గర మా యొక్క విశ్వాసం గురించి మేము చెప్పేసాము. మేము దేవుని తప్ప వేరే ఏ ఒక్క విగ్రహారాధన చేయము, ఏ ఒక్క విగ్రహాన్ని ఆరాధించము అని చెప్పి మేము స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది కోవిడ్ లాక్డౌన్ టైంలో. ఇట్లా ఇది మేము రివీల్ చేసిన తర్వాత మా డాడీ ఇంకా అప్పటికి ఆయనకి ఫస్ట్ డే నుండి కూడా డౌట్ ఉంది. మా బైబిల్స్ దొరికినప్పుడల్లా తిట్టేవారు, చాలా గొడవలు అయ్యేవి. అంత సాఫీగా ఇన్ని సంవత్సరాలు జరగలేదు. ఎన్నో పోరాటాలతో ప్రతి సంవత్సరం దాటుతూ వస్తున్నాము. ఇంకా మేము ఇది చెప్పిన తర్వాత మా డాడీ, మీరు ఖచ్చితంగా విగ్రహారాధనలో మాత్రమే ఉండాలి, విగ్రహారాధన చేస్తే మాత్రమే నేను మీతో కలిసి ఉంటాను, లేకపోతే మీకు డివోర్స్ ఇచ్చేస్తానని మమ్మీతో వార్న్ చేశారు, మమ్మీని బెదిరించారు. సో మా మమ్మీ ఇంకా నువ్వు ఏం చేసినా నేను విడాకుల పైన సంతకము పెట్టను, దేవుణ్ణి విడిచిపెట్టను, ఖచ్చితంగా దేవుణ్ణి ఫాలో అవుతాను, బట్ నేను మాత్రం డివోర్స్ ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి మా మమ్మీ గట్టిగా డాడీకి చెప్పారు. మేము కూడా అదే మాట మీద ఉన్నాము, అదే మాటని మా డాడీతో
చెప్పాము. బట్ ఆయన ఇంకా మా మాటలు ఏది కూడా పట్టించుకోలేదు. వెళ్ళి డివోర్స్కి అప్లై చేసేసారు. ఆ డివోర్స్ కేసు 2.5 years నడిచింది. ఆ తర్వాత స్టిల్ మొన్నటి వరకు కూడా నడిచింది. సో అది మా మమ్మీ ఏమో ఇవ్వను అని. సో ఇద్దరి సమ్మతం లేనిది అది జరగదు కాబట్టి మా మమ్మీ తన స్టాండ్ పైన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి వారం కాల్స్ వస్తే వెళ్ళి అటెండ్ అయ్యేవారు, కానీ నేను ఇవ్వను. వీఆర్ 5 children, నేను ఎల్డర్, 5 పిల్లలు ఉన్నారు. నేను మాత్రం విడాకుల పైన సంతకం చేయరు అని చెప్పి మా మమ్మీ కోర్టులో అయినా ఎక్కడైనా అదే స్టాండ్ మీద స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. మా డాడీ మాత్రం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా డివోర్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఎవ్వరు వద్దు అంటే మమ్మీ వద్దు, మేము 5 kids వద్దు, అందరూ నా నుండి సెపరేట్ అయిపోవాలి, నేను సెపరేట్గా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. ఇట్లాగా గడుస్తున్న రోజుల్లో నేను నా ఎడ్యుకేషన్ నేను BDS చదువుతున్నాను, డెంటల్ డిగ్రీ చదువుతున్నాను. అట్లాంటి టైంలో ఇంకా ఈ డివోర్స్ అప్లికేషన్ అయిన తర్వాత ఇంకా నేను అది కోవిడ్ లాక్డౌన్ అయిపోయింది. నేను నా కాలేజ్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో నేను మా డాడీతో నేను కాలేజ్కి వెళ్ళాలి డాడీ, సో ఐ హ్యావ్ టు గో అండ్ ఫీజు కూడా కట్టాల్సింది ఉంది. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు నువ్వు విగ్రహారాధన చేస్తానంటేనే, నువ్వు నీ దేవుని విడిచిపెడతానంటేనే నిన్ను కాలేజ్కి పంపిస్తానని చెప్పి మా డాడీ మాట్లాడారు. అండ్ ఈ కాన్వర్జేషన్లో నేను దేవుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్న మాట నేను మాట్లాడినప్పుడు వీఆర్ టాకింగ్ బై స్టాండింగ్, నిలబడి మేము మాట్లాడుకుంటున్నాము ఈ విధంగా. నేను ఆ మాట అనగానే మా డాడీ నా కాళ్ళ దగ్గర ఉమ్మి వేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంకా నాతో మాట్లాడడం మానేశారు. ఇంక ఇంట్లో ఎవరితో మాట్లాడడం మానేశారు. మాది డూప్లెక్స్ హౌస్. సో పైన ఆయన ఉండేవారు, కింద మమ్మీ సిబ్లింగ్స్ ఉండేవారు. ఆయన వచ్చి డైరెక్ట్ తన రూమ్కి వెళ్ళిపోతారు, ఫుడ్ తింటారు, తన రూమ్కి వెళ్ళిపోతారు, వర్క్కి వెళ్ళిపోతారు. ఎవ్రీడే ఇలాగే గడుస్తూ ఉంటుంది. నేను ఇంకా మా డాడీ నుండి నాకు ఎట్లాంటి నేను ట్రై చేసిన ఆయన మాట్లాడట్లేదు, ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా లేదు. నేను ఇంకా నా కాలేజ్కి వచ్చి వి సోల్డ్ అవర్ గోల్డ్ అండ్ నా ఎడ్యుకేషన్ని ఫినిష్ చేసుకున్నాను. అట్లా నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాబ్ స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కి అన్నీ సవ్యంగానే ఉంటున్నాయి. అంటే మా మమ్మీ ఎవ్రీ మంత్ కోర్ట్ కేస్కి, డివోర్స్ కేస్కి అటెండ్ అవుతూ, ఎవ్రీ మంత్ కాల్స్కి అటెండ్ అవుతూ వచ్చేవారు. అండ్ నేను ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను. చెల్లి, తమ్ముడు వాళ్ళందరూ హాస్టల్స్లో చదువుకుంటున్నారు. ఇట్లాగా డేస్ గడుస్తున్నాయి, కామ్గానే గడుస్తున్నాయి అని అనుకుంటున్న టైంలో నాకు సడన్గా ఒక కాల్ వచ్చింది, మా మమ్మీ చనిపోయారని చెప్పి. దీనిని అంటే మమ్మీ కంప్లీట్లీ హెల్దీ, కంప్లీట్లీ ఫైన్. డాడీ, మమ్మీ, 2 చిన్న తమ్ముళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. డాడీ, మమ్మీ మాత్రమే ఇంట్లో ఉన్నారు ఆ టైంలో. సో ఇట్లాంటి న్యూస్ని ఐ వాజ్ కంప్లీట్లీ డెవస్టేటెడ్, కంప్లీట్గా బ్రేక్ అయిపోయాను. ఎట్లాగా తట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోయాను. అట్లాగా మా మమ్మీని లూజ్ అయిన తర్వాత నేను ఆ కాల్ తర్వాత నేను ఇంటికి వెళ్ళి, సో దట్స్ అ డౌట్ఫుల్ డెత్, క్లారిటీ లేని డెత్, హార్ట్ స్ట్రోక్ అని నాకే వాస్తే చెప్తున్నారు. ఎవరు చూసిన వారు కాదు, ఏం చేసిన వారు కాదు, ఏదో పేరుకి హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు. బట్ నేను ఒక్కదాన్ని మాత్రమే నిలబడి మా మమ్మీ ఎందుకు చనిపోయారో తెలుసుకోవాలని, పోస్ట్ మార్టం చేయాలని చెప్పి నేను మాట్లాడితే మా డాడీ దాన్ని అపోజ్ చేశారు. పోస్ట్ మార్టం చేసే ప్రసక్తే లేదు అని అన్నారు. నాకు ఎవరి నుండి నన్ను అపోజ్ చేసినా సరే నేను మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి, నాకు ఏం జరిగిందో తెలిసి తీరాలి అని నాకు దేవుడు ఆలోచన ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పోస్ట్ మార్టం జరిగితేనే నాకు క్లారిటీ వస్తుంది అని చెప్పి నేను వెళ్ళి
మా డాడీని అపోజ్ చేసి ఫైట్ చేసి ఆ రాత్రి టైంలో, అర్ధరాత్రి టైంలో నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోస్ట్ మార్టంకి సంబంధించినవి చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం జరిగింది. వీ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ సీసీటీవీస్ ఇంట్లో ఉండేవి, అవి కూడా మాయం చేయడం జరిగింది. సో గాడ్ మేడ్ మీ నో, దేవుడే నాకు అండ్ ఫ్యూ ఆఫ్ మై గుడ్ రిలేటివ్స్, మమ్మీ తరపున ఉన్న ఫ్యూ ఆఫ్ మై గుడ్ రిలేటివ్స్ నో దట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ క్లియర్లీ. దేవుడు మాకు తెలియజేశాడు వాట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ వీ బిలీవ్ దట్ మై మామ్ వాజ్ అ మార్టైర్, దేవుని కొరకు హతసాక్షి అయ్యారు అనే క్లారిటీ వీ ఆర్ హ్యావింగ్. మాకు ఆ క్లారిటీ ఉంది. ఓకే, ఐ కుడెంట్ డూ, నేను ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను ఏది చేయలేను, ఆ కృంగిపోయిన పరిస్థితుల్లోనే అలాగే కూడా ఉండలేను. నన్ను ఉంటున్న టైంలో కూడా దేవుడు నన్ను బలపరుస్తూ నన్ను ఈ విధంగా తీసుకొచ్చాడు. ఇదంతా మా మమ్మీ డెత్ ఫిబ్రవరిలో జరిగిందండి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. సో గాడ్ మేడ్ మీ టు ఫర్గివ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, హూ హ్యాస్ డిడ్ దట్. దేవుడు నాకు ఆ హృదయాన్ని ఇచ్చాడు. మన దేవుడు మనకి అట్లాంటిది నేర్పించారు కాబట్టి వి ఫర్గివ్, ఐ ఫర్గివ్. నేను క్షమించుకొని నేను అట్లాగా నా సిబ్లింగ్స్ తోటి మా ఇంట్లోనే ఉన్నాను. ఉంటున్న టైంలో ఇంకా మా డాడీ ఇప్పటికైనా వన్ ఫైన్ డే ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఇప్పటికైనా నువ్వు దేవుని విడిచిపెడుతున్నావా లేదా అని. ఆఫ్టర్ 3 months, మమ్మీ చనిపోయిన తర్వాత 3 నెలలకి ఇప్పటికన్నా నువ్వు దేవుని విడిచిపెడుతున్నావా లేదా, ఒక అన్య వివాహం చేసుకుంటావా లేదా, యూ హ్యావ్ టు మ్యారీ విత్ ఇన్ 2 months 3 months అని చెప్పి అలాగా మాట్లాడడం జరిగింది. నేనేంటనేది ఆయనకి తెలుసు, నా కాలింగ్ కూడా ఆయనకి తెలుసు. హీ సా వాట్ ఐ డూ, నేను దేవుని పనిలో ఎలాగ వాడబడుతున్నానో కూడా ఆయనకి తెలుసు. అండ్ నో మోర్ సీక్రెట్స్. ఇంకా నేను నా స్టాండ్ పైనే నిలబడ్డాను. నేను మాట్లాడాల్సింది నేను ఆయనతో మాట్లాడాను. నువ్వు ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేటట్టు అవ్వకపోతే, విగ్రహారాధనలో లేదా అన్య వివాహం చేసుకోకపోతే నువ్వు ఇంకా మాతో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అని అన్నారు. నేను ఇంకా ఆ కాల్ని యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నేను మమ్మీ సపోర్ట్ కూడా లేదు కాబట్టి ఆ డివోర్స్ స్టోరీ ఇంకా క్లోజ్ అయిపోయింది, ఎలాగో మమ్మీ వెళ్ళారు కాబట్టి. సో నన్ను మాత్రం ఇంట్లోంచి నన్ను తరిమేస్తే ఇంకా ఆయన హీ కెన్ లివ్ హిస్ లైఫ్. సో హీ మేడ్ మీ టు మూవ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా కుటుంబం నుండి దూరంగా హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఈ యొక్క ఇంట్లో ఉంటున్నాను. ఐ వర్క్ అండ్ గాడ్ మేడ్ మీ లివ్ లైక్ ఇండిపెండెంట్. ఎవరిపైనా ఆధారపడకుండా దేవుడు నన్ను బ్రతకడానికి దేవుడు నాకు ప్రతి విధమైన సహాయం చేస్తున్నారు. అద్భుత రీతిగా ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉంటున్నాడు. దేవుని కార్యాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక రోజంతా పడుతుంది నాకు. నన్ను ఏ రీతిగా దేవుడు సహాయం చేస్తూ బలపరుస్తూ ఉంచుతున్నారు. ప్రస్తుతానికి నేను నా యొక్క పర్సెక్యూషన్ నుండి విడుదల పొంది, పర్సెక్యూషన్ భరించుకొని 10-11 సంవత్సరాలు ఆ పర్సెక్యూషన్ని భరించి ఫైనల్లీ నేను ఇప్పుడు పర్సెక్యూషన్ నుండి దూరంగా, నా యొక్క ఫ్యామిలీకి దూరంగా హైదరాబాద్లో వర్క్ చేస్తూ నా జీవనాన్ని సాగిస్తున్నాను. దేవుని పనిలో వాడబడుతూ నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాను. సో ఇది నా యొక్క సాక్ష్యం అండి. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ ఏది జరిగినా, ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి సుఖం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము బ్రతికితే దేవుడు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అయితే నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నన్ను ఏ విధంగా ఈ హార్డ్ టఫ్ జర్నీలో ఆశీర్వాదాలు ఉంటున్నప్పటికీ, ఇంత గొప్పటి శ్రమలు నా జీవితంలో ఉంటున్నప్పటికీ దేవుడు నన్ను ఏ రీతిగా బలపరిచారో, ఏ రీతిగా నన్ను ఈ జర్నీలో కంటిన్యూ చేశారో, ఏ విధంగా నన్ను వాడుకుంటున్నారో, ప్రతి విషయాలను
ఎంత బలపరుస్తున్నారో ఇవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను వాక్యాధారంతో. సో మొట్టమొదటిగా నేను ఫేస్ చేసిన కష్టతరమైన విషయం ఏంటంటే లోన్లీనెస్, ఒంటరితనం. అన్నిటికీ దూరం అయిపోయి, అందరికి దూరం అయ్యి ఐ ఫేస్డ్ లోన్లీనెస్ ఎ లాట్. మీలో చూస్తున్న చాలా మంది కూడా లోన్లీనెస్, అందరూ ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని ఒంటరితనం మన హృదయంలో వస్తూ ఉంటుంది కదా. ఆ విధంగా నేను నా ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా బలపరిచారో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా ముందు జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనం ఫేస్ చేస్తే, ఆ ఒంటరితనం ఫేస్ చేస్తే మాత్రం ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. యాకోబును మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను దేవుని పేరిట మనవి చేస్తున్నాను. వీ కెన్ సీ ఇన్ బైబుల్ ఆది కాండము 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను మీకు ఓవరాల్గా ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆది కాండం 32వ అధ్యాయంలో యాకోబు పైకి తన యొక్క సహోదరుడు వస్తూ ఉంటాడు. యాకోబు ఇంకా టెన్షన్ అయిపోతాడు, తన సహోదరుని మోసం చేశాడు కాబట్టి. తన సహోదరుడు తన పైకి వచ్చి తన యొక్క ఆస్తి అంతా లాగేసుకుంటాడు, తన ఫ్యామిలీని అంతా బ్రేక్ చేసేస్తాడేమో అని తను భయపడుతూ ఉంటాడు. భయపడుతూ ఉన్న టైంలో తను ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న సర్వెంట్స్ కానీ, తన ఫ్యామిలీ, తన పిల్లలు, తన దగ్గర ఉన్న మందలు, ఇవన్నిటిని, తన యొక్క ఆస్తి, దీనంతటిని సెగ్రిగేట్ చేస్తాడు, సెపరేట్ చేస్తాడు. ఒక గుంపులాగా సెపరేట్ చేసి, మీరు ముందు వెళ్ళండి, తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి అలా ఒక్కొక్క గ్రూప్ని ముందుకు పంపించేసి తను ఒక్కడు మిగులుతాడు. 32వ అధ్యాయం 23వ వచనంలో యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఉన్నాడు. తను ఆల్ ఎలోన్, హీఈస్ ఆల్ ఎలోన్, ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయి ఉన్నప్పుడు తనతో ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను అని వాక్యం సెలవిస్తుంది. సో తను ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు చేసిన పని మనం అందరము ధ్యానించి దానిని ఫాలో అవ్వాల్సిన పని. తన దగ్గరికి వచ్చిన ఆ యొక్క నరునితో పెనుగులాడాడు ఆల్ నైట్. తన రాత్రంతా పెనుగులాడుతూ ఆ ఫైట్ ఎటు అవ్వకపోతున్నప్పుడు ఆ యొక్క నరుడు ఏమన్నాడంటే, నన్ను పోనిము అని అన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అనెను. ఆశీర్వాదం నీవు నాకు ఇస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను అంటే ఐ డోంట్ స్టాప్ దిస్ ఫైట్, ఈ యొక్క పెనుగులాటని నేను ఆపివేయను అని చెప్పి తను ఫైట్ చేస్తూనే ఉన్నాడు. సో ఈ యొక్క విషయంలో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒంటరితనం గుండా వెళ్తున్నట్లయితే, నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే, దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ యువర్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ యొక్క సమయంలో దేవుడు నిన్ను తాకుతాడు. తాకడానికి నువ్వు ఆ ద్వారాగా నీ మూసివేసిన వ్యక్తిగా ఉండకూడదు. నువ్వే నీ యొక్క ప్రార్థన లేని జీవితము, వాక్యాన్ని ధ్యానించని జీవితము, దేవుడు తెరవాలనుకున్న ఆ ద్వారాలని మూసివేసే రీతిగా నువ్వు ఉండకూడదు. పెనుగులాటకి దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేసే టైం అది, నీ దగ్గరికి వచ్చే టైం అది. అట్లాంటి టైంలో యాకోబు చేసినట్లుగా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే ఈ పెనుగులాటని నేను ఆపను అన్నటువంటి పట్టుదల కలిగి ఉన్న ప్రార్థన జీవితం మన జీవితంలో కలిగి ఉంటే ఒంటరితనాన్ని కూడా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తారు. తన ఒంటరితనాన్ని, ఆ యొక్క ప్లేస్ ఏంటండి, అప్పుడు ఒంటరిగా తను మిగిలిపోయినప్పుడు అదొక లోన్లీ ప్లేస్. ఇప్పుడు ఈ యొక్క ఇంట్లో నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉండి బాధపడుతూ భయపడుతూ ఉన్నట్లయితే నాకు ఇది లోన్లీ ప్లేస్, ఒంటరి అయిన స్థలము. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు? పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అనగా అర్థం ఏంటి? దేవుని ముఖం. తను పెనుగులాడి సాధించింది, ఆశీర్వాదము సాధించుకున్న తర్వాత ఒంటరి అయి ఉన్న స్థలం కాస్త దేవుని ముఖముగా మారింది. తన నామాన్ని కూడా దేవుడు మార్చివేశాడు. యాకోబు అంటే మోసగాడు.
ఆ యొక్క పేరు నుండి ఇశ్రాయేలు అన్న పేరుకి దేవుడు తనని మార్చివేశాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు, ఒక మోసగాడు నుండి దేవునితో పోరాడువాడు అనే విధంగా యాకోబు మారిపోయాడు. ఒక ఒంటరితనము అనే స్థలము నుండి దేవుని ముఖము అంత ప్రకాశవంతము, దేవుని యొక్క ప్రెజెన్స్ అనే స్థలం లాగా దానిని యాకోబే మార్చుకున్నాడు. యాకోబే తన యొక్క స్ట్రగుల్ కూడా దీంట్లో ఉంది. దేవుడే మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు ఇచ్చేది. కానీ నీ పేషెన్స్, నీ యొక్క పట్టుదల, నువ్వు దేవునితో ప్రార్థనలో పెనుగులాడేది, వీటన్నిటిని బట్టి మన జీవితాలు మనము మార్చుకోగలుగుతాము, మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు చూడగలుగుతాము. అయితే ఫస్ట్ థింగ్, నువ్వు లోన్లీగా ఉన్నప్పుడు యాకోబుని జ్ఞాపకం చేసుకో. యాకోబుని జ్ఞాపకం చేసుకొని యాకోబు వలె దేవునితో ప్రార్థనలో పెనుగులాడే అనుభవాన్ని నువ్వు పెంచుకున్నట్లయితే దేవుని దీవెనలు, ఆశ్చర్య కార్యాలు మనము మన జీవితంలో చూస్తాము. అండ్ నంబర్ 2, నన్ను కూడా మీ యొక్క జీవితాల్లో అయినా మనం మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ మన యొక్క జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ జరుగుతున్నప్పుడు ఫేస్ చేసే ఇంకొకటి ఏంటంటే ఈ లోన్లీనెస్తో సహా ఫియర్, భయము మనం కలిగి ఉంటాం. ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు అయిపోతాయో, ఇంకా ఏం నాశనం అయిపోతుందో, అయ్యో ఇంకా ఎంత పాడిపోతుందో నా జీవితం అన్న భయంని మనం కలిగి ఉంటాము. భయం కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి పేతురు. అయితే పేతురు యొక్క జీవితంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, పేతురు యేసు ప్రభువు నీళ్లపైన నడిచి వస్తున్నప్పుడు పేతురు కూడా నీ వల్లే నువ్వే అయితే ప్రభువా, నీ వల్లే నన్ను కూడా నీళ్లపైన నడిపించు అని మాట్లాడి దేవుని వల్లే తను మొదటిగా వాటర్ పైన అడుగు వేశాడు. ఎవరైనా ఒక మనిషి, ఓన్లీ హ్యూమన్, యేసు ప్రభువు మనిషి అండ్ దేవుడు, బట్ ఓన్లీ హ్యూమన్ వితౌట్ ఎనీ సూపర్ పవర్స్ లేకుండా నీళ్లపైన నడిచిన వ్యక్తి అంటే పేతురు ఒక్కడు మాత్రమే. పేతురు ఒక్కడు మాత్రమే నీళ్లపైన నడవగలిగే ఘనత తనకి ఎలాగా కలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ట్రస్టెడ్ గాడ్. అది యేసు ప్రభు అయితే నీవే అయితే ప్రభువా నన్ను నీళ్లపైన నడిపించు అని దేవుని పైన విశ్వాసంతో తను మొదటి అడుగు తీసుకొని నడుస్తున్న టైంలో ఆ అలలు, ఆ తుఫాను, ఆ గాలి, ఆ శబ్దాలు విని భయపడిపోయాడు. అటువైపు చూశాడు. యేసు ప్రభు వైపు చూస్తూ నడిచినంతసేపు చక్కగా నీళ్లపైన నడవగలిగాడు. నీళ్లపైన నడవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అసలు మనుషులకు అది పాసిబుల్ అయ్యేదా? అసలు ఇంపాసిబుల్, ఇంకా ఆప్షన్ లేదు దానికి, ఇంపాసిబుల్. అలాంటిది తను నడవగలిగాడు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఏవైనా ఇంపాసిబుల్ థింగ్స్ ఉన్నట్లయితే గాడ్ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. దేవుడు దాని త్రూ నిన్ను నడిపించేసేస్తాడు, చాలా సింపుల్గా నడిపించేసేస్తాడు. కానీ పేతురు వల్లే మనము ఆ యొక్క అలల వైపు, ఆ తుఫానుల వైపు, తుఫానులు వస్తూనే ఉంటాయి, అవి జరుగుతూనే ఉంటాయి, నువ్వు నడవడం ఇంపాసిబుల్ అయినా కానీ నువ్వు దేవుని పైన విశ్వాసం పెడితే మాత్రం దేవుడు నిన్ను ఖచ్చితంగా నడిపిస్తారు. ఎట్లాంటి పరిస్థితులైనా, ఎట్లాంటి తుఫానులైనా దాని త్రూ నిన్ను సునాయాసనంగా నడిపించేస్తారు, అద్భుతంగా నీకు విడుదలనిస్తారు. బట్ ఎప్పుడైతే నువ్వు ఆ అలల వైపు చూసినావో, ఆ యొక్క శబ్దాల వైపు, బాబోయ్ ఇది నన్ను ముంచివేస్తాయి అన్న ఆలోచన నీ హృదయంలో వస్తే, పేతురు ఏ విధంగా అయితే మునిగిపోసాగాడో మన జీవితం కూడా అట్లా డ్రౌన్ అయిపోతుంది, మునిగిపోతాము మన జీవితంలో కూడా. సో కానీ పేతురు ఇక్కడ చేసిన విషయాన్ని మనం ధ్యానం చేయాలి. పేతురు తన నీళ్ళలో మునిగిపోసాగుతున్నప్పుడు ప్రభువా రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలేశాడంట. కేకలేస్తే ప్రభువు తన చేయి పట్టి పేతుర్ని పైకి లేపాడు. అండ్ మనం గమనించాల్సిన 2 విషయాలు. పీటర్ వాజ్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవుడు చేయి పట్టుకొని పక్క లేపేంత నియర్గా ఉన్నాడు. మనం అట్లాగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకున్నట్లయితే, నువ్వు ప్రభువా నన్ను రక్షించు అని కేక వేసిన రోజున నేను మునిగిపోతున్నాను, ఆల్రెడీ ఇప్పటికీ నేను మునిగిపోయి ఉన్నాను, ఏం చేయాలి అన్నట్లుగా మీ పరిస్థితులు ఉన్నట్లయితే, నేను ఆల్రెడీ ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాను అన్నట్లు మీ పరిస్థితులు ఉన్నట్లయితే, పేతురు వలె ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తే, నువ్వు నీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూనే ఉన్న వ్యక్తివైతే దేవుడు నీ చేయి పట్టుకొని లేపుతాడు, రక్షణనిస్తాడు. మళ్ళీ తిరిగి వాటర్ పైన నడిచేటటువంటి అనుభవాన్ని పేతురికి దేవుడు ఇచ్చాడు. మళ్ళీ కూడా నీ యొక్క జీవితంలో అవి తుఫాన్లు ఉన్నా ఏమైనా యూ విల్ వాక్ ఇట్, అంతే చాలా సునాయాసనంగా నడిచి వెళ్ళిపోతావు, అంతే. అవి నిన్ను హామ్ చేయవు, నీకు అసలు నిన్ను ఎట్లాగా కూడా డిస్టర్బ్ చేయవు అవి. ఇట్లా
పేతురు అరిచిన కేకలు వేసిన రీతిగా మనము కూడా మన యొక్క పరిస్థితుల్లో ప్రభువా రక్షించు అని కేకలు వేయాలి. అండ్ ఇంకొక విషయం, యూ షుడ్ నాట్ ఫియర్. నీ యొక్క పరిస్థితులను చూసి నువ్వు భయపడితే నువ్వు మునిగిపోతావు. ఎందుకు ఆ యొక్క మునిగిపోయే పరిస్థితులు నీ జీవితంలో మునిగిపోకుండా ఉండటానికి నీ యొక్క జీవితంలో ఏమి జరుగుతున్నా నీ ఫోకస్ క్రీస్తు వైపున ఉన్నప్పుడు, నువ్వు ఎట్లాంటి అలలకి భయపడకుండా ఉన్నప్పుడు నువ్వు మునిగిపోకుండా ఉంటావు. బట్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద డ్రౌనింగ్ సిచ్యువేషన్, నువ్వు ఆల్రెడీ కూడా మునిగిపోతున్న పరిస్థితులు, ఎట్టుతోచని పరిస్థితిలో ఉన్నట్లయితే మాత్రం నీకు ఇంకా ఆప్షన్ ఉంది. యూ కెన్ షౌట్ అన్ టు గాడ్. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేయొచ్చు. ఒక గుడ్డివాడు తను యేసయ్య అక్కడి నుండి వెళ్తున్నాడని ఆ గుడ్డివానికి తెలిసినప్పుడు ఆ యొక్క గుడ్డివాడు చేసిన పని ఏంటి? బిగ్గరగా కేకలేస్తూ ఉన్నాడంట. ప్రభువా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని కేకలేస్తున్నాడంట. అయితే తనని ఏం చేస్తారు? పక్కనున్న వాళ్ళందరూ ఊరుకో, కామ్గా ఉండు, సైలెంట్గా ఉండు, నోరు మూసే అని చెప్పి అరుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సైలెంట్గా ఉండమని తినని ప్రెషర్ చేస్తున్నప్పుడు తను చేసిన పని ఏంటి? మరి బిగ్గరగా కేకలేశాడంట. మరి బిగ్గరగా కేకలు వేశాడు. నీ యొక్క పరిస్థితులు నిన్ను ఊరుకునే విధంగా నేను చేసినాయేమో, అరే దేవుడు నీకు ఇంకా కార్యం చేయట్లేదు అని చెప్పి నీ యొక్క బంధువులు కానీ, నీ యొక్క కుటుంబీకులు కానీ, నీ యొక్క ఫ్రెండ్స్ కానీ నిన్ను అంటున్నారేమో, ఊరుకో, నువ్వు ఇంకెంతకాలం దేవునికి నమ్మకస్తుడిగా ఉంటావు, ఊరుకో అని చెప్పి నీ యొక్క హృదయంలోనికి దురాత్మ ఆ యొక్క ఆలోచనలు ఇస్తుందేమో. కానీ ఆ గుడ్డివాడు చేసినట్లుగా మనం కూడా మరి బిగ్గరగా కేకలు పెంచాలి. సైలెంట్ అవ్వద్దు, కానీ కేకలు మరి బిగ్గరగా చేయాలి. మన యొక్క ప్రార్థన మరి ఎక్కువ చేయాలి, మన యొక్క ఆత్మీయ జీవితం మరి ఎక్కువ చేయాలి. కానీ మన కేకలు కానీ, మన ప్రార్థనలు కానీ సైలెంట్ అవ్వకూడదు. ఎప్పుడు సైలెంట్ అయ్యాడండి ఆ గుడ్డివాడు? ప్రభువు తన వైపు తిరిగి తనను ముట్టి స్వస్థపరిచినప్పుడు సైలెంట్ అయ్యాడు. వీ షుడ్ ఆల్సో బి లైక్ దట్. మనం కూడా అట్లాగే తను కేకలు వేసిన రీతిగా మనం కేకలు వేయాలి. ప్రభువు మన వైపు తిరిగి మన జీవితాన్ని సరిచేసేంత వరకు కేకలు వేయాలి. నిన్ను ఎంతగా ఇతరులు పక్కనున్న వాళ్ళు ఊరుకో అని కృంగదీసినా కానీ నీ సమాధానము దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఆ యొక్క సమాధానాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఇంతకాలం ఈ వ్యక్తి వేసిన కేకలకి, ఇప్పుడు ఆ గుడ్డివాడు వేసిన కేకలకి ఆ రైట్ మూమెంట్లోనే తన యొక్క కళ్ళు తెరవబడడం ద్వారా ఆ యొక్క అద్భుతాన్ని వాళ్ళు చూసి వాళ్ళు అర్థం చేసేసుకుంటారు ఆటోమేటిక్గా. ఈ వ్యక్తి ఇలాగ కామ్గా ఉండకపోవడం వలన తను అద్భుతాన్ని పొందుకున్నాడు, తన యొక్క జీవితమే మారిపోయింది అని. మన జీవితంలో కూడా మన జీవితంలో జరిగే ఆశ్చర్య కార్యాలతో మనము ఇతరులకు సమాధానం చెప్పే వారంగా ఉండాలి. వి షుడ్ నాట్ ఫైట్ విత్ దెమ్. మనం వారితో మాట్లాడి కేకలేసి వాళ్ళతో ఫైట్ చేసేది ఏం లేదు. మనం చేస్తుంది మనుషులతో పోరాటం కాదు. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవుడు చేసే కార్యాలే అక్కడ సమాధానం చెప్తాయి, అవే మాట్లాడతాయండి. అండ్ ఒకటి ఒంటరితనము, ఒకటి భయము, ఇవి రెండింటిని మనము అధిగమించినట్లయితే దేవుని కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. యూ హ్యావ్ టు బి పేషెంట్, యూ హ్యావ్ టు బి ఫియర్లెస్. వీ షుడ్ నాట్ డిప్రెస్ అయిపోకూడదు. ఒంటరితనంలో ఉన్న డిప్రెస్ అవ్వకుండా, ఆ పెయిన్ ఉన్నా కూడా ఇప్పుడు యాకోబు జీవితంలో తన అన్న తన పైకి గొడవకొస్తున్నాడనే బాధ, అండ్ ఒంటరిగా మిగిలిపోయాడనే బాధ, అండ్ ఇంకొకటి తన తొడగూటి పైన కొట్టినప్పుడు అది వసిలేను అని ఉంటుంది వాక్యంలో. ఆ యొక్క మాటకి అర్థం ఏంటంటే సడన్ ట్విస్ట్, బెనికింది అంటారు కదా మనము యూజువల్ లాంగ్వేజ్లో. అట్లా సడన్ ట్విస్ట్ తన థై జరిగినప్పుడు హీ కుడెంట్ స్టాండ్, హీ కుడెంట్ వాక్. ఎట్లాంటి కష్టం అయి ఉంటుంది అప్పుడు తనకి? ఒంటరితనము, తన బ్రదర్ తన పైకి వస్తున్నాడన్న భయము, అండ్ ఇట్లాంటి ఈ యొక్క కాల్లో భరించలేని నొప్పి, ఇవన్నీ ఉన్నా కూడా తను దేవునితో పెనుగులాడడాన్ని చూస్ చేసుకున్నాడు, ఆశీర్వాదాన్ని చూస్ చేసుకున్నాడు. యూ హ్యావ్ టు చూస్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు నీ యొక్క విడుదలని చూస్ చేసుకుంటే నీ యొక్క విడుదల దేవుడు జరిగిస్తాడు. సో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ నువ్వు నా జీవితంలో కష్టాలు ఇంకా పోవట్లేదు, విడుదల ఇంకా కలగట్లేదు అని కృంగిపోతున్నట్లయితే నీకు ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. యువర్ గిఫ్ట్ ఈజ్ వెరీ నియర్ టు యూ. నీ యొక్క బహుమానము నీకు చాలా దగ్గరగా ఉంది, నీ యొక్క ఆశీర్వాదం నీకు చాలా దగ్గరగా ఉంది. యోసేపుని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు జీవితంలో తను
తనకి మొదటగా దేవుడు ప్రామిస్ ఇచ్చారు, నిన్ను ఈ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి. కానీ తను ఆ ఆశీర్వాదంలోంచి ఎక్కడికి వెళ్ళాడు? తను ఆ ప్రామిస్ నుండి ఎక్కడికి వెళ్ళాడు? తన యొక్క గుంటలో వేయబడ్డాడు. ప్రామిస్ నుండి పిట్ నుండి ప్రిజన్కి, జైలుకి వెళ్ళాడు. తర్వాత ఆ ప్రిజన్ నుండి ఎక్కడికి వెళ్ళాడు? ప్యాలెస్కి వెళ్ళాడు. ప్రామిస్, నెక్స్ట్ పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్. అప్పుడు తను ప్యాలెస్కి వెళ్ళాడు. ఈ ప్రొసీజర్ అంతా, ఈ టెస్టింగ్ పీరియడ్ అంతా లేకుండా ప్రామిస్ నుండి డైరెక్ట్ ప్యాలెస్కి దేవుడు ఆ విధంగా జరిగించాడు. నువ్వు ఈ యొక్క టెస్టింగ్ పీరియడ్లో, నువ్వు ఈ యొక్క పరీక్ష జరుగుతున్న సమయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో దానిని బట్టి నీ యొక్క బహుమానము అధికంగా ఉంటుంది. సో యువర్ గిఫ్ట్ ఈజ్ వెరీ నియర్ టు యూ. నీ యొక్క ఆశీర్వాదము చాలా దగ్గరగా ఉంది. సో నువ్వు నేను పిట్లో ఉన్నానే, నేను గుండెలో పడవేయబడ్డానే అని నువ్వు బాధపడవద్దు. దేవుడు నన్ను ప్రామిస్కి ఇంకా దగ్గరగా తీసుకెళ్తున్నాడు, ప్యాలెస్కి దగ్గరగా తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ ప్రిజన్లో ఉన్న, అబ్బా దేవా, ఒక కష్టం ఆల్రెడీ పిట్లో పడ్డానంటే మళ్ళీ తీసుకెళ్లి ప్రిజన్లో పెట్టావే అని అనకూడదు. నేను ఇంకా ప్యాలెస్కి దగ్గర అవుతున్నానని దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. యు షుడెంట్ బీ ఇంపేషెంట్. నువ్వు పేషెన్స్ లేకుండా ఉండొద్దు. పేషెన్స్ కలిగి ఉండి, దేవునితో పెనుగులాడే అనుభవం కలిగి ఉండి, మన జీవితంలో వస్తున్న ఆ సౌండ్ని, ఆ యొక్క వ్యతిరేకతని, ఆ యొక్క ఇబ్బందులని ఫోకస్ చేసే వ్యక్తిగా ఉండకుండా దేవుని వైపు ఫోకస్ చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను, ఆయన యొక్క ప్రేమని నువ్వు రుచి చూసి నీ యొక్క జీవితము అద్భుత రీతిగా ఆశీర్వదింపబడడంని బట్టి అన్యులు సైతము, దేవుని విశ్వసించని వాళ్ళు సైతం, నామకార్థపు క్రైస్తవులు సైతం దేవుని యొక్క నీడలోనికి వస్తారు, దేవుని విశ్వసిస్తారు. వారు కూడా రుచి చూసి ఈ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు. దేవుడు మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. అద్భుతకరుడు. మీ యొక్క జీవితాల్లో, నా యొక్క జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరగాలని కోరుకుంటూ నా యొక్క మాటల్ని ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నా యొక్క సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఒక మట్టి పాత్ర నన్ను నిలవబెట్టి ఈ రీతిగా వాడుకుంటున్నందును బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రములు. నేను నా యొక్క ఇంటర్మీడియట్ టైంలో దేవుని యొక్క పరిచర్య కొరకైన పిలుపుని నేను పొందుకున్నాను. మొదట్లో నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు భయం వేసిన, అది నమ్మడానికి నమ్మశక్యంగా లేకపోయినా దేవుడు నన్ను ఇంకా నంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఇచ్చి మరి దేవుని యొక్క పరిచర్యలో, సేవలో వాడబడడానికి పిలుపునిచ్చారు. ఈవెన్ ఐ ఫినిష్డ్ మై ఎడ్యుకేషన్. అట్ ద సేమ్ టైం నా చదువులో ఉంటున్న టైం నుంచి కూడా దేవుడు నన్ను అద్భుత రీతిగా వాడుకుంటున్నారు. వాక్య పరిచర్యలో, సంగీత పరిచర్యలో నన్ను వాడుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. జాయిన్ అయిన మీ అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉషా అక్క గారికి నా నిండు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను ఇన్వైట్ చేసి ఈ విధంగా నా యొక్క జీవితం గురించి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు వందనాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క లైవ్ సెషన్ని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, వాక్యం ద్వారా ప్రభువ మీరు అద్భుత రీతిగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ప్రభువ మేము భయపడక, జడియక ఉండే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. డిప్రెషన్లో ఉండి కృంగిపోయే వారంగా ఉండకుండా ప్రభువ, మేము ఒంటరిగా ఉన్నా కానీ ప్రభువ నిన్ను పట్టుకొని ప్రభువ నీతోనే మా యొక్క జీవితాన్ని సాగించే వారంగా ఉండాలి. నీతో ప్రార్థనలో పెనుగులాడే అనుభవాలు ప్రతి ఒక్కరికి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. పరిశుద్ధుడ ప్రభువ, మా యొక్క బహుమానము దగ్గరగా ఉందనేది మేము విశ్వసిస్తున్నాము నాయన. మా యొక్క పరీక్ష
జీవితం ఇంకా అధికమవుతుంది అంటే మేము ఎంతగానో మా యొక్క బహుమానానికి దగ్గర ఉన్న వారమై ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. వారి జీవితాలను బలపరచండి నాయన. ప్రభు మీకే స్తోత్రములు. దేవాది దేవ తండ్రి నాయన, నీ యొక్క రాకడ కొరకై సిద్ధపడే బిడ్డలుగా మేమందరం ఉండునట్లు మీ యొక్క ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. ప్రభువా, సిస్టర్ ఉషా గారిని మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకా తను అధికముగా అక్కగారు ఇంకా మీ యొక్క పరిచర్యలో అధికంగా వాడబడినట్లు మీరు తనకి తండ్రి ఆత్మను దయచేసి ఇంకా అధికంగా వాడుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. ప్రభు, జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. జాయిన్ అయిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీరు ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. సో ఓకే, గాడ్ బ్లెస్ యూ. విల్ ఎండ్ దిస్ లైవ్. మీ అందరినీ మళ్ళీ కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.